తెలంగాణలో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 లోక్సభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుండగా దేశవ్యాప్తంగా హైదరాబాద్ పోలింగ్ పై ఆసక్తి నెలకొంది. గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఈసారి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి గట్టి పోటీ ఇస్తున్నారు బీజేపీ అభ్యర్థి మాధవీలత. ఓల్డ్ సిటీలో ఓటింగ్ శాతం పెంచేందుకు మాధవీలత ప్రయత్నిస్తున్నారు. పాత బస్తీలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ఇటీవల డీసీపీగా వచ్చిన స్నేహ మోఫ్రా పోలింగ్ సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక పాత బస్తీ గల్లీలో కేంద్ర బలగాలను కూడా దింపారు. పోలింగ్ శాతం పెరిగితే అసద్కు గండమనే చర్చ సాగుతోంది. ఇక ఓల్డ్ సిటీలో పోలింగ్ ఏర్పాట్లు, పోలీసుల భద్రతకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణ ఎన్నికలు ఒకెత్తైతే పాత బస్తీ హైదరాబాద్ పార్లమెంట్ లో జరిగేటువంటి ఎన్నికలు ఒకెత్తుగా మారాయి. ఇప్పుడు రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ పైనే ఏ రకమైనటువంటి పోలింగ్ జరగబోతా ఉంది, ఎలాంటి రిజల్ట్స్ రాబోతా ఉన్నాయనే దానిపై కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. ప్రతిసారి 50% మించి ఇక్కడ పోలింగ్ జరగదు. కేవలం 42-43% ఆ పోలింగ్ ఆగిపోతా ఉంటుంది. ఈసారి మాధవీలత ప్రభావము బీజేపీ ఓల్డ్ సిటీ పైన పట్టు సాధించాల్సినటువంటి ఒక ఆకాంక్ష ఈ ఓటింగ్ శాతాన్ని పెంచేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. హిందూ ఓట్లు ఎక్కువగా పాత బస్తీలో తక్కువగా పోల్ అవుతా ఉంటుంటాయి. ఈ ఏరియాలపై దృష్టి పెట్టినటువంటి మాధవీలత ఈసారి 50-60% వరకు కూడా పోలింగ్ అయ్యే విధంగా కూడా ఓటర్ల దగ్గర ఒక చైతన్యం తీసుకురావడము, ఓటు విలువ తెలియజేయడము, ప్రతి గల్లీకి వెళ్ళి ఈ ఓటు ఏ రకంగా వినియోగించుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి, భయపడకూడదు అంటూ కూడా ఈ మెసేజ్లు ఇస్తూ మాధవీలత ఒక చైతన్యం తీసుకొచ్చింది. కాబట్టి ఈ ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇంతకు ముందే తను అనేక ప్రకటనలో స్వయంగా నేనే దగ్గరుండి ప్రతి పోలింగ్ స్టేషన్ కి, ప్రతి పోలింగ్ బూత్ కి తిరిగి అందరికీ చైతన్యం కల్పిస్తే ఓటు పర్సంటేజ్ పెంచే విధంగా అక్కడ అవగాహన కల్పిస్తాను. ఓటర్లంతా కూడా ధైర్యంగా ముందుకు రావాలి. ఇన్ని రోజుల పాటు కొన్ని వారసత్వ పార్టీలు రాజ్యాన్ని వెళ్తా ఉన్నాయి, ఓల్డ్ సిటీని వెళ్తా ఉన్నాయి. వాటన్నిటినీ ఇంటికి పంపించి బీజేపీ పార్టీని తీసుకురావాలి అన్న ఒక ఆదేశాలతో సంకల్పంతో కూడా మాధవీలత ఈ ప్రచారం జరుగుతూ ఉంది. ఓటింగ్ శాతాన్ని పెంచేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉంది. మరోపక్క పోలీసులు కూడా సెంట్రల్ ఫోర్స్ ఎక్కువ శాతాన్ని దింపి సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో కూడా గట్టి గస్తీని ఏర్పాటు చేసి, బందోబస్తుని ఏర్పాటు చేసి ఎక్కడ కూడా రిగ్గింగ్స్ జరగకుండా, బోగస్ ఓట్లు నమోదు అవ్వకుండా, తప్పుడు ఓట్లు నమోదు అవ్వకుండా మాత్రం పకడ్బందీగా సెంట్రల్ ఫోర్స్ ని ఉపయోగించుకొని ఈసారి ఓల్డ్ సిటీ, పాత బస్తీ, హైదరాబాద్ పార్లమెంట్ 7 నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనేటువంటి అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల పాటు 42-43% వరకే పోలింగ్ అయ్యేటువంటి హైదరాబాద్ పార్లమెంటు ఈసారి 50% దాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. బలమైనటువంటి అభ్యర్థి అటు బీజేపీ నుంచి, మొదటి నుంచి ఉన్నటువంటి ఎంఐఎం తరఫున కూడా ఈ హోరాహోరీ పోటీ సాగుతా ఉంది. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా హైదరాబాద్ పార్లమెంటు పైన ఎంఐఎం కాకుండా ఇతర పార్టీ వ్యక్తులు కూర్చుంటే కొంత హైదరాబాద్ డెవలప్మెంట్ జరుగుతుందేమో అన్న ఒక ఆలోచనతోటి ఈ నిర్ణయాన్ని తీసుకొని ఓటర్లందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఓటర్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసింది. ప్రతి గల్లీకి తిరిగింది. ఎక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎందుకు ప్రతిసారి ఓటు నమోదు అవ్వట్లేదు అనే దానిపై కూడా దృష్టి పెట్టి ఎన్నికల కమిషన్ అందరు కూడా ధైర్యాన్ని కలుగజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగే విధంగా ఎక్కడ ఎలాంటి రిగ్గింగ్స్, అవకతవకలు, మాల్ ప్రాక్టీస్లు, ఈవీఎంల మొరాయింపులు లేకుండా ఎన్నికల కమిషన్ కూడా ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ తో భాగంగా జరుపుతా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ విషయానికి వస్తేనే ఈసారి ఏం జరగబోతా ఉంది, ఓటింగ్ శాతం ఎంఐఎం గత కొన్ని ఏళ్ల తరబడి 42-43% వరకే ఈ ఓటింగ్ పోల్ అయ్యేది. ఈసారి 50 దాటితే మాత్రం ఖచ్చితంగా అది మాధవీలత ప్రభావం అని అనుకోవాలి. ఎందుకంటే మాధవీలత చాలా ఎఫెక్టివ్ గా అక్కడ గ్రౌండ్ వర్క్ చేయడము, చాలా మంది వ్యక్తులతో కలిసి అనేక రోజులుగా అక్కడ ప్రచారం చేస్తా ఉంది. కాబట్టి ఓటింగ్ శాతాన్ని పెంచేటువంటి ప్రయత్నాలు అయితే అన్ని పార్టీలు కలిసి చైతన్యం చేయడంతో ఈసారి పాత బస్తీ, హైదరాబాద్ పార్లమెంట్ లో మాత్రం ఓటింగ్ శాతం మరికొంత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్పందనం రవితేజ, ఇప్పుడు ఎక్కడే చూసినా కూడా ఓల్డ్ సిటీలో ఓటింగ్ శాతం గురించి నమోదు. ఒకవేళ ఓటింగ్ శాతం పెరిగితే మాధవీలతకి అడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఓటింగ్ శాతం పెరిగితే ఖచ్చితంగా మాధవీలతకు అడ్వాంటేజ్ గా ఉంటుంది. ప్లస్ తను గెలుపొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ఏళ్ల తరబడి అక్కడ ఒకే పార్టీ రాజ్యాన్ని ఏలుతా ఉంది. అదే పార్టీ ఒక ఏర్పాటు చేసుకొని, ఒక రాజకోటలాగా ఏర్పాటు చేసుకొని ఇన్ని రోజుల పాటు ఆ పార్టీ అదే స్థానంలో ఏలింది.
కేంద్ర నిర్ణయాన్ని మేరకు హైదరాబాద్ లో ఉన్నటువంటి పార్టీ పెద్దల ఆదేశాల మేరకు మాధవీలతని యొక్క రంగంలోకి దింపి ఓల్డ్ సిటీ పైన పట్టు సాధించాలన్న ఆలోచనతోటే విస్తృతమైనటువంటి ప్రచారాన్ని చేయడము, అన్ని పార్టీలను తట్టుకునేటువంటి బలమైనటువంటి నాయకుడు అనే దానిపై కూడా దాన్ని పరిశీలించి మాధవీలత పేరుని ప్రకటించి దాని ద్వారా ఈ ప్రచారానికి వెళ్ళింది బీజేపీ. తను అనుకున్నటువంటి ప్రచారంలో భాగంగానే అక్కడ సక్సెస్ అయినప్పటికీ బీజేపీ వైపు నుంచి మాత్రం పెద్ద మొత్తంలో హిందువులు ఒకటై ముందుకొచ్చి ఓట్లు వేసేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ప్రతిసారి గోషామహల్, యాకత్పుర, మలక్పేట ప్రాంతాలలో హిందూ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎంఐఎం పార్టీకి వెయ్యాలంటే కొంత ఇంట్రెస్ట్ చూపనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి బీజేపీ బలంగా అక్కడ ప్రచారం చేసింది కాబట్టి బీజేపీ వైపుగా ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఉదయం నుంచి రేపు 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు కూడా మాధవీలత దగ్గరుండి అన్ని పోలింగ్ స్టేషన్స్ ని పరిశీలించి అక్కడ ఓటర్లకు చైతన్యం కల్పించి ఎవరు కూడా ధైర్యం కోల్పోకుండా ముందుకొచ్చి ఈ ఓట్లు నమోదు చేసుకోవాలంటూ కూడా తనే స్వయంగా తిరిగి ఏ పరిస్థితినైనా తను ఎదుర్కొని ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది కూడా ఎప్పుడు కూడా ఎన్నికల కమిషన్ కి ఆ విషయాలు అందజేస్తానంటూ కూడా ఒక మీడియా ప్రకటనలో కూడా తను రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి రేపు పోలింగ్ శాతం పెరిగితే మాధవీలతకు అడ్వాంటేజ్ గానే మారుతుంది అనుకోవాలి. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.